భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇంటింటికి డిజిటల్ ఎన్యూమరేషన్ ప్రక్రియ వచ్చే మే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని సబ్బవరం తహసీల్దార్ అరుణ్ చంద్ర అన్నారు. గురువారం సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్యూమరేటర్ శిక్షణ కార్యక్రమాలని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు 3 బ్యాచ్లు 3 రోజుల పాటు 9 రోజులు ఈ శిక్షణ నిర్వహిస్తామన్నారు. సచివాలయాల ఉద్యోగులతో నిర్వహిస్తున్న ఈ డిజిటల్ ఎన్యూమరేషన్ సర్వే ఇదే మొదటిసారి అన్నారు. ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేటర్స్ ఆయా కుటుంబాల వివరాలు అడిగి మొబైల్ ఫోన్లో నమోదు చేసేలా వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ అడగరాదని నిబంధనలు పాటించాలని తెలిపారు. అంతేకాకుండా నేరుగా ప్రజలు తమ కుటుంబ ఎన్యూమరేషన్ వివరాలు స్వయంగా మొబైల్ ఫోన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఎన్యూమరేటర్ సేకరించిన సమాచారం ఇతరులకు అందించినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయని తహసీల్దార్ తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న విషయాలను సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు తూచా తప్పకుండా పాటించి ఫస్ట్ టైం డిజిటల్ ఎన్యూమరేషన్ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ వీరయ్య, అడిగర్ల సత్యనాయుడు, 40 మంది ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. నేను తహసీల్దార్ సబ్బవరం చార్జ్ ఆఫీసర్ అండి సెన్సస్ టెక్నాలజీలో. మనకి సెన్సస్ 2026 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు 9వ తారీఖు సబ్బవరం మండలంలో ఎన్యూమరేటర్స్కి అలాగే సూపర్వైజర్స్కి ట్రైనింగ్ సెషన్ క్లాసెస్ అనేది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సబ్బవరంలో కండక్ట్ చేస్తాం. ఈరోజు స్టార్ట్ అయింది ఫస్ట్ డే. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మనకు ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో పబ్లిక్ సిటిజన్ స్వయంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎన్యూమరేట్ చేసుకోవచ్చు, వాళ్ళే ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. ఆ డేటా ఏదైతే వాళ్ళే ఇచ్చేసుకోవచ్చు. 1వ తారీఖు తర్వాత మన ఎన్యూమరేటర్ వచ్చి అది వాళ్ళు లాగిన్లో ధృవీకరిస్తారనమాట. ఇన్ఫర్మేషన్ అంతా చేసుకున్నారు. ఏమైనా చేంజెస్ తప్పుగా మనం చేసుకున్నాం అనుకోండి, సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మార్చుకునే వీళ్ళు కూడా ఉంది, మార్చుకోవచ్చు, వీళ్ళు సరి చేస్తారు, మళ్ళీ సరి చేస్తారు. సో సరి చేసుకోవచ్చు, మన ఎన్యూమరేటర్ వచ్చి సరి చేస్తారు. సో ఇది ట్రైనింగ్ సెషన్ తర్వాత మనకు 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 30వ తారీఖు కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. అస్సలు సంబంధం లేదు. ఈ మాత్రం మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. సో పబ్లిక్ కూడా అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం. మే 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈ 2026 మే 1 నుంచి మే 30 వరకు మనకి 30 డేస్ కూడా సెన్సస్ యాక్టివిటీ ఆల్ ఓవర్ ది స్టేట్ అవుతుంది. అలాగే మన అనకాపల్లి జిల్లాలో ఆనరబుల్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు మనం సెన్సస్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక మళ్ళా వాళ్ళకి ఒక 2-3 డేస్ కొంచెం ఆ పీరియడ్లో కూడా మెటీరియల్ అంతా వాళ్ళు ఇస్తాం. యాన్యువల్స్ ఎప్పుడైతే 1వ తారీఖు వచ్చిందో 1వ తారీఖు మనకి సెన్సస్ అనేది వాళ్ళ ఇంటింటా వెళ్ళి ప్రతి ఇల్లు ఏది కూడా మనం టేబుల్ మీద కూర్చొని చేసేది కాదండి, ఫీల్డ్కి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎన్యూమరేట్ చేస్తారు. ఎన్యూమరేట్ చేసాక బయట నంబరింగ్ కూడా వాళ్ళు స్కెచ్తో వాళ్ళు వేస్తారండి. సెన్సస్లో మనకి మే 1వ తారీఖు నుంచి ఫస్ట్ ఫేజ్ సెన్సస్ హౌస్ లిస్టింగ్ సెన్సస్ అనేది చేస్తామంటే ఇల్లులు అలాగే హౌస్ హోల్డ్స్, ఇల్లులు అలాగే కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అనేది మనం సేకరిస్తాం, ఎన్యూమరేట్ చేస్తాం. ఎక్కడా కూడా పాపులేషన్ అనేది చేయాలి. పాపులేషన్ అనేది సెకండ్ ఫేజ్ ఫిబ్రవరి 2027లో ఎక్సైజ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే జనాభా లెక్క అనేది ఫిబ్రవరి 2027. ఇప్పుడు హౌస్ హోల్డ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో ఆ హౌస్ ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని మాత్రమే ఎన్యూమరేట్ చేస్తారు. అది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే మనం ఎక్కడా కూడా ఈ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ అంటే ఎక్కడా కూడా షేర్ చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు. చేస్తే అది చట్టరీత్యా నేరం. సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా షేర్ చేయరు. ఈవెన్ కోర్ట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మూడోది ఏంటంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చెప్పింది మనం మొబైల్ యాప్, ఇది ఫస్ట్ టైం డిజిటల్ సెన్సస్ అండి. ఇప్పటివరకు డిజిటల్ సెన్సస్ మనం చేయలేదు. ఇది ఆల్ ఓవర్ ద కంట్రీ డిజిటల్ సెన్సస్ మొబైల్ యాప్లో చేస్తాం. స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మొబైల్ యాప్ ఉంటుందో ఆ యాప్లో చేస్తామండి. సో ఆ యాప్లో 33 క్వశ్చన్స్ ఉంటాయి. 33 క్వశ్చన్స్కి ఎవరైతే క్వశ్చన్స్ మనం అడిగామో దానికి సమాధానం ఏదైతే చెప్పారో దాని పరంగా మనం డ్రాప్డౌన్లో చేసుకుని చేస్తాం. అంతేగాని ఎటువంటి అది జెన్యునా కాదా అనే ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు అడగడం కానీ పాన్ కార్డు అడగడం కానీ చేయకూడదు. ఎన్యూమరేటర్ ఎవరైతే వెళ్ళారో ఆ ఎన్యూమరేటర్ వాళ్ళు చెప్పింది నోట్ డౌన్ చేసుకుని యాప్లో చేసుకోవడం తప్ప ఇది కరెక్టా కాదా అని నిర్ధారించాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. అలాగే ఏ డాక్యుమెంట్ ప్రూఫ్ అడగకూడదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రైస్ కార్డు ఏది కూడా మనం అడగకూడదు అనమాట. వాళ్ళు నోట్ చేసుకుని వెళ్తారు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే మనకి అంటే మన మీడియా దీని ద్వారా నేను తెలియపరుస్తున్నాను ప్రజలకి. ఈ ఇన్ఫర్మేషను
గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ కాదు. సో గవర్నమెంట్ స్కీమ్లు లబ్ధిదారులు మేము కోల్పోతాం ఇలాంటి అపోహలు అనేది మీ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. దీనికి దానికి సంబంధం లేదండి. ఇది ప్యూర్లీ స్టాట్యూటరీ కాన్స్టిట్యూషనల్లీ ఫంక్షన్. ఓన్లీ ఎన్యుమరేషన్ అంటే మనం జనాభా లెక్కిస్తున్నాం తప్ప దీంట్లో ఈ లెక్క వల్ల మనకి ఈ స్కీమ్ పోతుందనే భావన మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదండి. ఇది ఎక్కడా కూడా గవర్నమెంట్ స్కీమ్కి వర్తించదు, ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళదండి డిపార్ట్మెంట్స్కి. ఇది ఓన్లీ సెన్సస్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్ పెట్టుకుంటారు అంతే తప్ప ఎక్కడ పెట్టి షేర్ చేయడం కానీ ఏమి ఉండదు. ఎవరు డౌట్